వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ ఛానల్ లేట్ కమర్ బ్లాగర్. నేను మీ హరి. ఈరోజు మనం వాడపల్లి అయితే వచ్చాం అనమాట. వాడపల్లి అయితే వచ్చాము ప్రజెంట్. ఇప్పుడు మనకి గుడి అయితే క్లోజ్ అయిపోయింది. 2 అవుతుంది కదా, 1:32 అవుతుంది కదా. ఇప్పుడు గుడి క్లోజ్ లో ఉంది. 4 o'clock అయితే ఓపెన్ చేస్తారంట గుడి. అప్పటి వరకు వెయిట్ చేయడమే. ఎర్లీ మార్నింగ్ 7:10 కి సింహాద్రి భోగి ఉంటే ఎక్కాం అనమాట. ఆ భోగి అయితే చాలా దారుణంగా అయితే తీసుకెళ్లాడు. చాలా నెమ్మదిగా అయితే వెళ్ళాము. 8:30 అంతా అవుతుంది. అన్నవరం అయితే వచ్చాము. ఇక్కడ ట్రైన్ లో బండి సత్యనారాయణ స్వామి దర్శనం అయితే అయిపోయింది. దండం పెట్టించుకున్నాం అనమాట. మేము ఎటువంటి ప్రికాషన్స్ ఏమి తీసుకోకుండా అయితే ఈ ఎండలో వెళ్ళిపోయాం అనమాట. అక్కడికి వెళ్ళాక డీఫ్ అయిపోయాము. చాలా ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ మీకు వీడియో ఎంత బ్రైట్ గా కనబడుతుందో దానికన్నా డబుల్ ఉందన్నమాట. ఇక్కడ ఎండ మీకు అంత బ్రైట్ గా కనబడుతుంది అంటే ఎండ ఏ రేంజ్ లో ఉందో మీరు ఆలోచించుకోవాలి. ఇక్కడ ఒక చిన్న లూప్ అయితే ఉంది. రైల్వే స్టేషన్ నుండి ఆటోలో వెళ్దామంటే మినిమం 10 మెంబర్స్ ఉంటేనే కానీ ఆటో తీయడు. అలాంటిది రైల్వే స్టేషన్ నుండి రావులపాలెం ఆర్టీసీ బస్సు ఎక్కిపోయి రావులపాలెం నుండి వాడపల్లికి ఆర్టీసీ బస్సు ఉంటుంది. ఆ బస్సు ఎక్కేస్తే మాత్రం సేఫ్. రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి రావులపాలెం డిపోకి అయితే 40 రూపీస్ అయితే తీసుకుంటారు. రావులపాలెం డిపో నుండి వాడపల్లికి గుడి దగ్గరికి అయితే 20 రూపీస్ అయితే తీసుకుంటారు పర్ హెడ్. రావులపాలెం నుండి వాడపల్లి వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తే బాగుంటది. ఎందుకంటే లొకేషన్స్ సీనరీస్ చాలా బాగున్నాయి ఇక్కడ. కానీ రిటర్న్ రావాలంటే మాత్రం ట్రైన్ అయితే మాత్రం పెట్టుకోవద్దు. బస్సులో మాత్రం వచ్చేయండి, చాలా సేఫ్. నేను వైజాగ్ నుండి వెళ్ళాను కాబట్టి రావులపాలెం నుండి కాకినాడకి బోల్ బస్సులు ఉంటాయి. పల్లె వెలుగులు అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ లోను. ఇంకా కాకినాడ వస్తామంటే కాకినాడ నుండి వైజాగ్ బోల్ బస్సులు అయితే ఉంటాయి, ఆర్టీసీ బస్సులు. ఆ బస్సులు అయితే ఎక్కి ఇంటికైతే వచ్చిపోవచ్చు. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. బస్ దిగిపోయి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం గుడి దగ్గరికి. ఇక్కడైతే ఫ్రీ భోజనం కూడా పెడతారు. ఇక్కడ గుడి దగ్గరికి రావాలంటే మినిమం 1 లోపే వచ్చేది. 1 తర్వాత వస్తే గుడి క్లోజ్ అయిపోద్ది. మళ్ళీ ఈవినింగ్ 4 కి అయితే తెస్తారు. 4 అంటారు కానీ 4:15 ఆ టైం అయిపోతుంది. నేను లక్ష్యాలు వెళ్ళిన క్రౌడ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. చాలా ఎక్కువగానే ఉంది క్రౌడ్ కూడా. అలా నడుచుకుంటూ గుడి లోపలికైతే వచ్చేసాం అనమాట. ఇదే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. ఇది ఇక్కడ 7 ప్రదక్షిణలు అయితే చేస్తారు ప్రతి శనివారం. రాజమండ్రిలో అందులో వాడపల్లి వెంకటేశ్వర స్వామి అంటే మంచి ఫేమస్ అనమాట. 7 శనివారాలు అలాగే 7 వారాలు 7 ప్రదక్షిణాలు చేస్తే అనుకున్న కోరికలు అనుకున్నట్టే తీరుతాయంట. అంత పవర్ఫుల్ అంటే ఈ వెంకటేశ్వర స్వామి ఇక్కడ. అందుకే ఇక జనాలు శనివారం అయితే మాత్రం చాలా ఎక్కువగా అయితే వస్తారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేం అంతమంది వస్తారని. అంత ఎక్కువ మంది అయితే వస్తారు ఇక్కడికి. ఇక్కడ మాత్రం చాలా బాగుంటది. వాతావరణం కూడా చాలా ప్రశాంతం, పీస్ఫుల్ గా ఉంటది. ఇక్కడ చూసారా, అందరూ రూపాయి కోసం నిలబడుతున్నారు. ఎందుకు అనుకున్నారా, ఇక్కడ రూపాయి కోసం నిలబడితే ఇల్లు కట్టే అవకాశం వస్తుంది అని చెప్పేసి నమ్ముతారనమాట. అది ఇప్పుడు మనం కూడా ట్రై చేస్తాం అనమాట. కానీ నేను తీసుకున్న మార్బుల్ ప్లేట్ అయితే అడ్డదిడ్డంగా ఉంది. అంటే ఎత్తు పల్లాలు అయితే చాలా ఉన్నాయి. చాలాసేపు అయితే ట్రై చేశాను నేను పెడదామని. అది ఎక్కడ నిలబడలేదు. చాలాసేపు తర్వాత ఒక దగ్గర అయితే నిలబడడానికి అయ్యింది కానీ మళ్ళీ పడిపోయేది. అలా ట్రై చేశాను కాకపోతే ఒక దగ్గర అయితే స్టాండర్డ్ అయ్యింది. చాలాసేపు స్ట్రగ్లింగ్ తర్వాత నా కాయిన్ అయితే నిలబడింది. నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత దర్శనం కోసం అని చెప్పి చూస్తే ఇంకా ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఇంకా లోన్కి ఎలా చేయలేదు, 4కి ఎలా చేస్తారంట. ఇంతలోపు ఆ పక్కనే భోజనాలు అన్నప్రసాదం అవుతుందంట. మేమైతే అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి తినేసి వచ్చేసరికి ఇంకా ఓపెన్ చేయలేదు. భక్తులు మాత్రం గేట్ పట్టుకొని వదలట్లేదు. ఎప్పుడు పంపిస్తే ఎప్పుడు వెళ్ళిపోతామో దర్శనం చేసుకుందాం అని చెప్పి చూస్తున్నారు అనమాట. కొంతమంది అయితే ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. కొంతమంది 108 ప్రదక్షిణలు ఇలా చేస్తున్నారు అనమాట. కానీ అక్కడ ఉన్న ఎండకి కింద నుండి మార్బుల్స్ కి అడిగేస్తూ ఉంటే పెనం మీద అడిగేసినట్టే చర్మం మాత్రం ఎర్రగా అయిపోతుంది. అందుకే కింద మ్యాటీలు వేశారు. లాస్ట్ సండే ఇక్కడ స్వామివారికి కళ్యాణం అయిందంట. అందుకే దండలు ఇవన్నీ డెకరేషన్ అంతా గట్టిగా ఉంది. మేము వచ్చేసరికి ఆ డెకరేషన్ అది తీసేస్తున్నారు అనమాట. నేను లాస్ట్ ఇయర్ వెళ్తే మొబైల్స్ అవి లోన్కి అలౌ చేశారు. మొబైల్స్ అవి లోన్కి అలౌ చేయట్లేదు. ఇప్పుడు మొబైల్ కి 5 రూపీస్ తీసుకొని వీళ్ళు పక్కన అయితే ఉంచుతున్నారు అనమాట దేవస్థానం వాళ్ళే. దర్శనం అయితే అయిపోయి మేము ఆర్టీసీ బస్ అయితే ఎక్కిసాం అనమాట. ఈ ఆర్టీసీ బస్ అది ఎక్కేసి మేము నెక్స్ట్ రావులపాలెం డిపోకి అయితే వెళ్తున్నాము. ఈ రావులపాలెంకి వెళ్ళే డిపో వేలోని మీకు మంచి మంచి సీనరీస్ అయితే కనబడతాయి, చాలా బాగుంటాయి. అందుకే ఎర్లీ మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ టైమింగ్ లో కానీ వెళ్ళాలి. ఆ ఎర్లీ మార్నింగ్ కానీ వెళ్తే ఇలా ఉంటది అనమాట, చాలా బాగుంటది. మేము ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి మాకు వ్యూ అయితే ఇలా కనబడ్డది అనమాట. మంచి మంచి సీనరీస్, ఆ కొబ్బరి చెట్లు అలాగే కింద గ్రాస్ వేరే లెవెల్ గా ఉంది. మొత్తం అంతా సీనరీ అంతా చాలా బాగుంది. డైలీ అలాంటి పొల్యూషన్ మధ్యలో బతికి ఒక్కసారి అలాంటి గ్రాస్ సీనరీస్ చూడగలనే అదో రకమైన హ్యాపీనెస్ అయితే కనబడ్డది. చాలా చాలా బాగుంది. సాయంత్రం అయింది కదా, సన్సెట్ అవుతుంది. గోదావరి వ్యూ అలా చూస్తూ ఇంకా వస్తాం అనమాట. చాలా బాగుంది. అందుకే చెప్పాను మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వెళ్తే, అది కూడా బస్సులో వెళ్తే మీకు ఇలాంటి వ్యూస్ అన్ని కనబడతాయి. చాలా ఎంజాయ్ అయితే చేయొచ్చు. మంచి బ్యూటిఫుల్ పిక్స్ కూడా వస్తాయి మీకు. ఇంకా అయిపోయింది కదా వీడియో. నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.